బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో ఉపాధి హామీ పథకంలో 60 లక్షల ప్రజల సొమ్ము దుర్వినియోగంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగొంట్ల సాయిబాబా జిల్లా కలెక్టర్కు ఇటీవల ఫిర్యాదు చేశానని, విచారణ నిమిత్తం పీడీని ఎంక్వైరీ చేసి రిపోర్టు అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగా, ఏపీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంక్వైరీ అధికారిగా వచ్చి అధికార నాయకులకు తొత్తుగా మారి నామమాత్రపు విచారణ జరిపి అవినీతి జరగలేదని రిపోర్టు ఇవ్వడం ఏమిటని సాయిబాబా మండిపడ్డారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ 5,000 మంది జాబ్ కార్డులు ఉంటే 20 మందిని పిలిచి మీటింగ్ పెట్టి విచారిస్తే అవినీతి బయటపడుతుందా? విచారించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. అవినీతి జరగలేదని చెప్పడానికి మీ వాటా ఎంత తీసుకున్నారో ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పాలని సాయిబాబా డిమాండ్ చేశారు. ఎక్కడ పనిచేశారోనని కనీసం చూడకుండా అవినీతి జరగలేదని రిపోర్టు ఎలా ఇస్తారని మండిపడ్డారు. చట్టాలకి న్యాయానికి రక్షణ అనేది లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అధికారులు కూడా ఆ పరిస్థితికి లోబడితే, రాజకీయ నాయకులుగా ఉండేటటువంటి వాళ్ళు, అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఏదన్నా లోపడ్డారు అని అంటే ఒక అర్థం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో 62 ఏళ్ళు 60 ఏళ్ళు మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వ్యక్తులుగా ఉండి ఈ రకమైనటువంటి దీనికి కొమ్ము కాసి తప్పు చేసే దాంట్లో మీరు కూడా బాధ్యులు అవ్వటం అని అంటే ఇంతకన్నా శోచనీయం ఇంకోటి ఉండదు. కాబట్టి దీని మీద తప్పనిసరిగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. చేసినటువంటి విచారణ తూతూ మంత్రంగా కేవలం ఆమె ఇష్టానికి అనుగుణంగా, పెద్దల యొక్క అభిష్టానికి, వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా, అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క సంతోషపరచడానికి చేసినటువంటి ప్రయత్నంగానే ఈ విచారణ ఉన్నది తప్ప నిజాన్ని నిగ్గుతేల్చడానికి చేసినటువంటి విచారణ అయితే కాదు. దీని మీద మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి జరిగిన తప్పు మీద, చేసిన విచారణ విధానం మీద కూడా కంప్లైంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటిది, ఇది ప్రజల ద్వారా మీ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ నమస్కారం. బట్టిప్రోలు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి 60 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి అవినీతి విషయం మీద గత నెల 27వ తారీఖున కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే కలెక్టర్ గారు డోమా పీడీని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించి నాకు ఈ రిపోర్ట్ తీసుకొచ్చి ఇవ్వమని కలెక్టర్ గారు స్వయంగా పీడీకి చెప్పడం జరిగింది మా ముందే. అయితే దాని మీద పీడీ డోమా ఏం చేశాడంటే, మరి అతను ఎస్కేప్ అవడానికి కావచ్చు, లేదా పనుల ఒత్తిడిలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా రీజను ఆయన ఆ బాధ్యత నుంచి తప్పుకుని ఏపీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనేటటువంటి ఒక మేడంకి, ఆయన కింద పనిచేసేటటువంటి వ్యక్తికి ఆ డ్యూటీ ఎంట్రస్ట్ చేసి విచారణ చేసి రిపోర్టు తీసుకురమ్మని చెప్పాడు. అంటే విచారణ అధికారిగా చేయాల్సినటువంటి ధర్మాన్నే ఆమె నిర్వర్తించలేదని చెప్పని ఈ సందర్భంగా నేను ఆరోపిస్తున్నా. ఏంటి ఆమె చేసినటువంటి విచారణ అంటే, ఎప్పుడూ కూడా విచారణ అధికారి ఒక విచారణ చేస్తే ఆ విచారణలో అతను కనుగొన్నటువంటి, అతనికి అర్థమైనటువంటి విషయాల్ని ఎప్పుడూ కూడా ప్రెస్లో కానీ ప్రజల ముందు కానీ రివీల్ చేయకూడదు. ఎవరైతే తనని ఎంక్వైరీ చేయమని చెప్పారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి ఆ రిపోర్ట్ ఇస్తే అతను తీసుకుంటాడు నిర్ణయం, అది తప్ప ఒప్ప అనేది నిన్ను నియమించినటువంటి అధికారి తీసుకోవాలి. ఇక్కడ కలెక్టర్ ఎంక్వైరీ ఆఫీసర్గా రాసినటువంటి వ్యక్తి చేయలా, అతను చేయకుండా వేరే ఇంకొకరికి ఇంట్రెస్ట్ చేశారు. వచ్చి ఇక్కడ చేసినటువంటిది ఏంటి? దీంట్లో మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి వాస్తవాలు ఏంటంటే, అవి 2 డ్రైన్స్లో కలిపి 13 వర్కులు చేశారని చెప్పాం. ఈ 13 వర్కులకి 5,008 మంది వేజ్ సీకర్స్, అంటే ఒకడే 10 రోజులు చేయని, నెల రోజులు చేయని, 2 నెలలు చేయని, ఇలా మొత్తం మీద 5,008 మంది ఆ
13 పనులకి సంబంధించి, ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన రికార్డులో ఉన్నది, ఇదంతా కూడా నేను ప్రూవ్ చేయగలను, నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. 5008 మంది 138 రోజులు పనిచేస్తే వచ్చినటువంటి మ్యాండేట్స్ ఎంతంటే 25,060